ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్ సార్, ఆ వీడియో ఎక్కడుంది సార్? చెప్పండి సార్. ఎక్కడ సార్? కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, చెప్పండి సార్. ఆ వీడియో ఎక్కడుందో చెప్పండి సార్. చెప్పండి సార్. రామలక్ష్మి, ఏంటిదంతా? చెప్తున్నాను కదా, నా దగ్గర ఆ వీడియో లేదు. సార్, లేదు సార్. ఆ సాక్ష్యమే నాకు శ్రీరామ రక్ష. వీడియో లేకుండా వెళ్తే మీది నా జీవితంతో ఆడుకుంటుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వీడియో ఇవ్వండి సార్. నీకు చెప్తే అర్థం కాదా? నా దగ్గర ఆ వీడియో లేదు. సార్, మీ దగ్గర లేదంటే ఇంకెక్కడుంది సార్? సార్, మీరు అబద్ధం చెప్తున్నారని మీ మొహం చూస్తేనే తెలుస్తుంది సార్. ఆ వీడియో ఖచ్చితంగా ఉంది సార్. ఆ వీడియో లేకుండా, దాన్ని మీరు చూడకుండా మీరైతే నాకు ఫోన్ చేయరు. ఏం జరిగిందో, ఆ వీడియో ఏమైందో నిజం చెప్పండి సార్. ఆ ల్యాప్టాప్ ఉందన్నారుగా, ఆ ల్యాప్టాప్ ఉందంటే ఆ వీడియో కూడా ఉండాలి కదా సార్. ఏం చేశారు సార్? ఆ వీడియో నేను చేశారు సార్. చెప్పండి సార్, ఆ వీడియో నేను చేశారు. చెప్పండి సార్, చెప్పండి సార్. ఆ వీడియో ఎక్కడ? చెప్పండి సార్. సార్, మిమ్మల్ని సార్ అడిగేది. వీడియో ఎక్కడుంది సార్? ఆ వీడియో నేనే డిలీట్ చేశాను. ఆ వీడియో నేనే డిలీట్ చేశాను. ఏంటి? వీడియో డిలీట్ చేశారా? ఏం మాట్లాడుతున్నారు సార్? అవును రామలక్ష్మి, ప్రశాంత్ చేసిన ఏదో పని మీ నాన్న కంటపడితే ఆయన వాడిని చంపేస్తాడని మా అమ్మ ఏడుస్తూ బాధపడేసరికి ఆ బాధ తట్టుకోలేక నేనే ఆ వీడియో డిలీట్ చేశాను. వీడియో డిలీట్ చేశారా? ఎంత పని చేశారు సార్, ఎంత పని చేశారు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నాన్నకి ఎలా నిజం నిరూపించాలి? అయ్యో, సారీ రామలక్ష్మి. సారీ చెప్తే సరిపోతుందా సార్? సారీ చెప్తే మా నాన్న నమ్ముతారా? మీరు మొదటి నుంచి నాకు ద్రోహం చేస్తూనే ఉన్నారు సార్. అప్పుడు మీ తమ్ముడి కోసం నా ప్రేమని చంపేశారు. ఇప్పుడు అదే తమ్ముడి కోసం నా నమ్మకాన్ని చంపేశారు సార్. ఇప్పుడు మా నాన్న దృష్టిలో జీవితాంతం నన్ను దోషిలా చేసేశారు. చాలా సంతోషం సార్. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించినందుకు ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి గొప్ప బహుమానం మీరు నాకు ఇచ్చారు. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. పెదనాన్న నీకు శౌర్య సార్కి పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చారు. ఆధారం తీసుకొచ్చావు కదా, ఇంక నీకు దిగులేదు. నువ్వు కోరుకున్నట్టే శౌర్య సార్తో నీ పెళ్లి జరుగుతుంది. ముందు ఆధారం చూపించు, వెళ్ళు. నాన్న, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. నేనే
సాక్ష్యం సంపాదించలేకపోయాను. పెళ్లి జరిగే లోపు మీకు ఆ సాక్ష్యం చూపించాలనుకున్నాను, కానీ నేను అనుకున్నది జరగలేదు నాన్న. నేను మీకు ఆధారం చూపించలేకపోవచ్చు, కానీ నేను చెప్పేది నిజం నాన్న. శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు. చేసిందంతా ప్రశాంతే చేశాడు నాన్న. నా మాట నమ్మండి నాన్న, నా మాట నమ్మండి. చూసావా జానకి, వింటున్నావా ఆద్య? అమ్మా, నీ మనవరాలు ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందో చూసావా అమ్మా? శివరాం, నా కూతురి తెలివితేటలకి మతి పోయింది కదా? ఎవర్రా నా కూతురు అమాయకురాలు అని చెప్పింది? అది ఒకప్పుడు. ఇప్పుడు చూడండి, తను ప్రేమించిన వాడి కోసం నేను ఖాయం చేసిన సంబంధమే చెడగొట్టడానికి ఆ అబ్బాయిని దుర్మార్గుణ్ణి చేయాలని చూసింది. సాక్ష్యం, ఆధారం అంటూ వాళ్ళ అమ్మని ఆద్యని కూడా నమ్మించింది. చివరికి ఇదిగో పెళ్లి కూతురుగా ముస్తాబాయి కూడా ఇప్పటికీ నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ప్రేమ, లవ్, ఎవరి మీద ఉన్న ప్రేమ ఈ నాన్న మీద లేదా? వాడి మీద ఉన్న అభిమానం మన కుటుంబం మీద లేదా? ఏమ్మా? కోచ్ సార్, శౌర్య సార్, వాడుంటే చాలు. నేను, ఈ ఇల్లు, ఈ ఇంటి పరువు ఏది అవసరం లేదు. అంతే కదమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.